అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. నిజంగా దేవుడు ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టేనండి చనిపోయే వరకు ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన చనిపోయాక కూడా రిలీజ్ అయింది సినిమాలు అల్లుడు అదుర్స్, సర్లేదు నీకెవరు జాన్లో వచ్చింది, మార్చ్ నుంచి మనకి లాక్డౌన్ అయింది. అవును అప్పుడు అల్లుడు అదుర్స్ మార్చి దాకా చేశారు. అవును అవన్నీ తర్వాత రిలీజ్ అయ్యాయి. ఎంత మందికి వస్తుంది అదృష్టం. అదే చాలా మంది హీ వాస్ ప్రిపేర్డ్ అన్నమాట. అఖండకి, క్రాక్ కి ఇవన్నీ కాల్స్ వచ్చాయి. ఆగస్ట్, జూలై, ఆగస్ట్ అసలు నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, ఎప్పుడెప్పుడు షూట్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలా అని చెప్పేసి కూడా ఆ థాట్ లోనే ఉన్నారు. సో కొంచెం రెస్ట్ తీసుకోండి ఎప్పుడన్నా 1-2 years అట్లా అని చెప్పి అన్నా కూడా లేదు. హీ వాజ్ నాట్ ఇన్ మూడ్ టు టేక్ రెస్ట్ అన్నమాట. కోవిడ్ ఈ లాక్డౌన్ ఎప్పుడు అయిపోతుందా, ఐ విల్ బ్యాక్ టు హైదరాబాద్ అనుకునేవాళ్ళు. సో ఈ మూవీస్ అన్ని మిస్ అయిపోయారండి. హీరో హీరోయిన్ల కన్నా కొంచెం గ్యాప్ ఉంటుందేమో కానీ ఈ విలన్ రోల్ చేసే వాళ్ళకి, కామెడీ ఆర్టిస్టులకి నో రెస్ట్. ABC D షిఫ్ట్లు కూడా ఉంటాయి కొంతమంది. మహానుభావులు నిజంగా ఎలా నిద్ర లేకుండా, తిండి లేకుండా, కుటుంబాన్ని చూసుకోకుండా సరిగా అంటే టైంకి ఎలా చేయగలిగారు అంటే ఇప్పుడు వాళ్ళ సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది వాళ్ళ పడ్డ కష్టం ఏంటి. అంటే సినిమా కోసం అని కాదు నేను చెప్పేది, వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు అన్ని మిస్ అయ్యారు లైఫ్ లో. కొంతమందికి చెప్పాలంటే రెస్ట్ లేకుండా చేసి చివరి రోజుల్లో వాళ్ళకి 45-50 సంవత్సరాలు వచ్చేసరికి ఆర్గాన్స్ మీద దెబ్బ పడ్డాయి. చాలా మంది ఆర్టిస్టులు చనిపోయారు, కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి, లివర్ పోయి. పాపం అవన్నీ తలుచుకున్నప్పుడు అనిపిస్తుంటది అది అందరు రాసేస్తారు కానీ ఏదో తాగి చచ్చిపోయాడు, సిగరెట్లు ఎక్కువ తాగుతాడు, డ్రగ్స్ కి అడిక్ట్ కాదు కాదు పాపం. వన్ ఆఫ్ ద రీజన్ ఇది. వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది నాతో చెప్పారు, షేర్ చేసుకున్నారు కాబట్టి నేను ఈరోజు ఓపెన్ అయి చెప్తున్నాను. కానీ గ్రేట్ అండి. బట్ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు బతుకున్నప్పుడు? 44 సంవత్సరాల సినిమా జర్నీ, ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇన్ని 100 సినిమాలు అవలీలుగా ఎన్ని క్యారెక్టర్స్ అయినా కానీ పండించగల కెపాసిటీ ఉన్న నటుడు అని ప్రూవ్ చేసుకున్నారు. అటుపక్క అసలు ఒక కమెడీని విలన్ చేయడం చాలా కష్టం, ఒక విలన్ కామెడీ చేయడం చాలా కష్టం. కానీ రెండు బ్యాలెన్స్డ్ గా ఆయన అసలు విలన్ చేస్తే కామెడీ కనిపించదు, కామెడీ చేస్తే విలన్ కనిపించదు. ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన అసలుకి? ఆయన అంటే తను ఏదైనా చేయాలని అసలు ప్రూవ్ చేసుకోవాలండి. అంటే ఒక పెద్ద సినిమా అని కాదు, చిన్న సినిమా అని కాదు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అని చెప్పి ఈజీగా అంటే చేసే ఇది కూడా చాలా ఫ్లూయెంట్ గా చేసేవాళ్ళు. మేమే ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం కాదు ఇప్పుడు అసలు ఈ రోల్ ఎలా చేస్తారని. ఒక ఫస్ట్ ఇంట్రడక్షన్ అంతా విలనిజం స్టైల్లో నుంచి వచ్చారు కదా, ఈయనలో కామెడీ ట్రాక్ ఉందని కూడా మేము కూడా ఫస్ట్ సొంత మూవీ, చిన్న మూవీస్తో స్టార్ట్ అయింది అసలు. యాజ్ పోలీస్ ఆఫీసర్ కామెడీ స్టైల్. అప్పుడు కూడా అసలు మేము డాడీ ఇలా నవ్విస్తారా స్క్రీన్ మీద అని కూడా అసలు అప్పుడు మేము సర్ప్రైజ్ అయ్యాం. ఆ తర్వాత అంటే ఆయన అన్ని యాంగిల్స్ నవరసాలు పండించగల ఒక విలక్షణ నటుడు అని చెప్పేసి మా ఫ్యామిలీలో మేము కూడా అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ముందు ఫస్ట్ చూస్తే అసలు కట్అవుట్ చూసి కూడా ఆయనతో మాట్లాడడానికి కూడా భయపడేవాళ్ళు. రిలేటివ్స్ కానీ, ఫంక్షన్స్ లో కానీ, కొలీగ్స్ కి అయితే కొంచెం తెలుసు, బయట ఎలా కనపడతారు, ఆయన లోపల ఎంత కూల్ పర్సన్ అందరికీ తెలియదు. అసలు ఇంత కామెడీ ఉండదు ఆయన రియల్ లైఫ్ లో ఫుల్ కామెడీ. ఇంట్లో ఎంజాయ్ లాట్. డాడీ ఎప్పుడెప్పుడు వస్తారా అని. విలనిజం అసలు ఉండదు. గట్టిగా మాట్లాడడం కూడా చాలా తక్కువ. ఈ వాయిస్ అని అక్కడ ఆ వాయిస్ అనుకుంటాం, అలా ఉంటది. అట్లయితే మీరు చెప్పే జయప్రకాష్ రెడ్డి గారికి సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, సీమాసింహ మాకేంటంటే యాక్ట్ చేసిన తర్వాత అది చూసి అప్పుడు ఫెల్ట్ అంటే అదేదో కొంచెం అమ్మో డాడీలో ఎంత విలువలను ఉన్నాడా అంటే అలా అనిపించేది అనమాట. అప్పుడు అంటే ఆన్ స్క్రీన్ చూసుకున్న తర్వాత ఇలా భయపెట్టే ఇది కూడా ఉందా, మన దగ్గర ఇలా ఉంటారు అని చెప్పి అప్పుడు ఫీల్ అయ్యాం. నాన్నగారిది కామెడీ కామెడీ ఇంట్లో కూడా కామెడీ ఉంటారు కాబట్టి ఈజీగా పండించగలరు. బట్ విలనిజం మీరు స్క్రీన్ మీద చూసి భయపడిన ఫస్ట్ సినిమా అంటే కంచుకవచం. 85 అనుకుంటా అండి, 85 or 86. సుమన్ గారు హీరో. దాంట్లో జింబో అని ఒక క్యారెక్టర్ చేస్తారు. జింబో విలన్ పేరే జింబో. ఆ హెయిర్ అంతా ఇట్లా అప్పుడు 4-5 years మాకు అసలు మాకేం తెలియదు అప్పుడు. సో ఆ టైంలో అసలు అప్పుడు చూసి ఒక 2-3 years మేము కూడా కొంచెం అంటే డాడీతో మాట్లాడాలన్నా భయం అనిపించేది. అంత క్రూయల్ క్యారెక్టర్ చేశారు. అప్పట్లో రాయలసీమ స్లాంగ్ తీసుకురాలేదండి, అది నార్మల్ స్లాంగ్ అప్పుడు. సో 85 to 90 వెళ్ళారు ఫీల్డ్ కి. సో సక్సెస్ అవ్వలేదు. సో కాకపోతే వాజ్ బ్యాక్ అగైన్ వచ్చేసారు. గుంటూరు వచ్చేసి 90 to 98 యాజ్ ఎ టీచర్ మామూలుగా ఇన్స్టిట్యూట్ పెట్టేసుకొని ట్యూషన్ పాయింట్ పెట్టేసుకొని అప్పుడు అసలు ఇండస్ట్రీ జోలికి వెళ్ళకూడదని చెప్పి డిసైడ్ అయిపోయి సెటిల్ అయిపోయారు. రోల్స్ రాక తనకు అనుకున్నట్టు విధంగా నాకు రోల్స్ రాలేదు.
క్లిక్ అవ్వలేదు, చేసినవి కూడా పెద్ద ఇది పేరు తీసుకురాలేదు. ఓకే. సో చేశారు, చాలా చేశారు. మన 2 Town Rowdy, మన వెంకటేష్ గారి మూవీస్, నాగార్జున గారి మూవీస్లో అంటే యాక్చువల్గా వాళ్ళే పిలిచారు బేసిక్గా. సో అప్పుడు వెళ్ళారు, చెన్నై వెళ్ళారు, 5 years ట్రై చేశారు, చాలా లాస్ అయ్యారు. ఇక్కడ జాబ్ అయితే ఉండింది, లాస్ అప్ మున్సిపాలిటీలో అలా పర్మిషన్ ఉండింది. సో అందుకని బ్యాక్ మళ్ళీ జాబ్కి వచ్చేసి మున్సిపల్ గవర్నమెంట్ హై స్కూల్ అగైన్ జాయిన్ యాజ్ ఎ టీచర్. అలా ఇక అసలు వద్దనుకున్నారు. మళ్ళీ ప్రేమ ఖైదీ కదా గట్టిగా పడిందంటే, ప్రేమ ఖైదీ కూడా అప్పుడండి 90 లోపే, అది కూడా 90 లోపే. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. రామానాయుడు గారి మూవీస్ కదా అవన్నీ. రామానాయుడు గారి మూవీస్ ఆల్మోస్ట్ 4-5 మూవీస్ చేశారు. అనుకుంటా ప్రేమించుకుందా మళ్ళీ 98 స్టార్ట్. 98 అవును. అప్పుడు జర్నీ మళ్ళీ అప్పుడు